అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం ఉంది, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మిథున రాశి వారికి ఈ గ్రహణ సమయం వల్ల వీళ్ళందరికీ కూడా అవతల వాళ్ళకి పిచ్చెక్కిస్తారు. వీళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదన్నమాట. అలాగే ఈ మిథున రాశి వారికి ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది, కానీ మెంటల్ డిప్రెషన్ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. బంధువులకి హృద్రోగం అంటే హార్ట్ డిసీజెస్ వచ్చి ఆర్టరీస్ బ్లాక్ అయినాయి అని, ఫ్లో లేదని చెప్పేసి విశాఖపట్నంలో ఎన్ని హాస్పిటల్ ఉంటే అసలు విచిత్రం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందనుకో, విశాఖపట్నంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? లేదు, మా ఆయన హైదరాబాద్లోనే జాయిన్ చేస్తానన్నాడండి. ఈ అన్నెసరీ తలపోట్లు అనమాట. ఈవిడికేమో ఆవిడ టపి అని చచ్చిపోతే బాగుండు, అనవసరంగా హైదరాబాద్ వరకు రావడం ఎందుకు? అందుకని ఈ రకమైనటువంటి టెన్షన్స్ అసలు బతుకుతాడా బతకడా అని ఈ మిథున రాశి వాళ్ళందరికీ ఫోన్లు కొట్టి, ఏమండి ఈ హార్ట్ డాక్టర్లకు కొట్టేయడం ఏమైనా తగ్గుద్దా తగ్గదా, జ్యోతిష్కులకు కొట్టేయడం ఉంటుందా ఉండదా, ఇలాగనమాట. అంటే అన్నెసరీ టెన్షన్, ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ అనాలిసిస్, ఓవర్ అనలైటికల్గా, ఓవర్ థింకింగ్గా ఈ యొక్క మిథున రాశి వారిని వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు మన రాహువు వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటాడు. కాబట్టి మనకి ఆర్థికంగా ఎన్నో ఫలితాలు దొరుకుతాయి వీళ్ళకి. ఎంత చక్కగా అంటే వీళ్ళందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయి. మరి మ్యూచువల్ ఫండ్స్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటివన్నీ కూడా రేట్లు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. తర్వాత స్థలాలు అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఆడబడుచులకి అత్తగారులకి ఇప్పిస్తున్నారని భర్త చేత లోన్లు పెట్టించేసి కొనిపించేసిన ఇళ్ళు చేత వాడు చేస్తూ ఉంటాడు కట్టలేక, అవి రేట్లు పెరుగుతాయి. అలాగే ఉద్యోగం, మళ్ళీ వృత్తి ఫలితాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి. మిథున రాశి వాళ్ళు ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయారు, వెళ్ళాలనుకున్న బ్యాచ్, అక్కడ ఇళ్ళు కొనాలని ప్రయత్నిస్తున్నారు. తర్వాత డిఏలు అరియర్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెండింగ్ లేకుండా వస్తాయి. అసలు ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే మిథున రాశి వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఉద్యోగం అంటే విదేశం, విదేశం అంటే ఉద్యోగం అన్నట్టు అయిపోయింది. అంటే ఇక్కడ ఇండియాలో చేసేవాళ్ళు ఉద్యోగం కింద వీళ్ళకి కనబడరు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉద్యోగస్తులుగా కనబడతారు వీళ్ళకి, మిగతా వాళ్ళంతా ఉద్యోగులుగా కనబడరు. అలాగని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను పెళ్లి చేసుకుని పప్పులో కాలేస్తారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళని ఫారెన్ తీసుకెళ్ళడు. ఈ విధంగా టోటల్ డిస్సాటిస్ఫాక్షన్గా ఈ యొక్క రాహుగ్రహము వీళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నది. ఇకపోతే వ్యాపార ఫలితాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు మనం చేస్తున్నాం. ఈ కిరాణా షాపుల వ్యాపారము, బంగారం షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. బిల్డర్లు కూడా అధికంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి మిథున రాశి వారికి మెడ ఇలా అయిపోద్ది అనమాట. స్ట్రైట్గా ఇటు తిప్పడానికి ఉండదు, కాలు నొప్పులు. అయినా సరే మనం మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం రోజు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు కావాలా, ఫుడ్ దగ్గర నో కాంప్రమైజ్. కాబట్టి వీళ్ళకి మెడ నొప్పి, తర్వాత ఆర్థో అరిథ్రైటిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రేమ వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి ఇది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. ఎందువల్ల వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది దీనికే. ఇప్పుడు మైథునం అంటే, మిథున రాశిలో మైథునం అంటే శృంగార జీవితం, ప్రేమ జీవితం. సో ఈ యొక్క ప్రేమలో సఫలం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడో ప్రేమించినటువంటి ప్రేమికులు ఇప్పుడు వీళ్ళకి ప్రత్యక్షం అవుతారు. అలాగే వీళ్ళు ప్రేమల విషయంలో వాళ్ళ ఓన్ పరిధి ఉంటుంది. ఎవరు మిథున రాశి వాళ్ళు ఎవరు కూడా చెప్పింది వినరు. వైవాహిక జీవితం డిస్సాటిస్ఫైడ్గా ఉంటుంది కొంతమందికి. ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళు విద్యార్థులు సరిగ్గా చదవరు, పరీక్షల్లో పాస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉండవు. కాబట్టి ఎక్కువ చూడాల్సినటువంటి అవసరం. ఈ వీళ్ళు చదవాల్సిన వయసులో వీళ్ళు చదవకుండా ఇప్పుడు పిల్లల్ని రుబ్బుతారు. అరే మేము ఆ సంవత్సరాల్లో మేము చదవలేకపోయాము, ఇప్పుడు మీరు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, రుద్దు పడేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను చూసి, మిథున రాశి తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేటటువంటి పరిస్థితి తెచ్చుకుంటారు. ఇకపోతే ప్రయాణాల దగ్గరికి వచ్చేసరికి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు వీళ్ళు. అలాగే దూరపు ప్రయాణాల నుంచి, దూరపు ఊరల నుంచి వీళ్ళ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులకి బ్రహ్మాండంగా సంపాదిస్తారు.
కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా డబ్బు ఎక్కువైపోతుంది. ఇక ఏసీలు గీసీలు ఇళ్ళు ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులందరినీ కూడా ఈ యొక్క రైతులు పెట్టుకుంటారు. ఇకపోతే సాధారణ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఇన్ జనరల్గా ఈ యొక్క రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఓవరాల్గా ఉంది. ఆడబడుచులు అత్తగారులు వీళ్ళని గౌరవించడం, అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ వీళ్ళన్నీ కూడా కోరిన చోటకి రావడము, అన్నదమ్ముల మధ్య సఖ్యత పోతుంది వీళ్ళకి. అయితే ఈ యొక్క వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల అవనియండి, అంటే కొంచెం స్వార్థంగా ఉండడం వల్ల వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ బ్రదర్స్ నుంచి రిలేషన్ కొంచెం తగ్గుతుంది బంధువుల దగ్గర నుంచి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఇన్వెస్ట్మెంట్స్ కోల్ మీద, తర్వాత ఈ యొక్క వాటర్ బిజినెస్లు, షేర్స్, కంప్యూటర్స్, వ్యాపారాల్లో వీళ్ళు పెట్టుకుంటారు. ఆల్రెడీ వీళ్ళు జాగ్రత్తలే తీసుకుంటారు అనమాట. ఆ విధంగా ఏమిట్రా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అంటే అప్పులు ఇచ్చేటప్పుడు తనఖాలు పెట్టుకొని తీసుకుంటారు. ముందు వీళ్ళు అధికంగా అయినటువంటి మొత్తం అంతా వీళ్ళు అందరికీ ఒకళ్ళకే ఎవరనమాట, కొంచెం కొంచెంగా డిస్ట్రిబ్యూషన్గా వడ్డీ వ్యాపారాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి? భూమికి సంబంధించి వీళ్ళు కొంటారు కొత్త కొత్త స్థలాలు, రేట్లు కూడా బాగా పెరుగుతాయి. దూరపు ఊర్లలో కొనిపిస్తారు, అడవుల్లో భర్తల చేత ఇల్లులు కట్టిస్తారు. అక్కడ నిజంగా వీళ్ళ యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే మొత్తం చుట్టూ ఒక ఇల్లు కూడా ఉండదు, వీళ్ళే వెళ్ళిపోయి అక్కడ విల్లా కడతారు. హడిలు చచ్చిపోతారు మిగతా వాళ్ళు అయితే, దొంగలు వస్తారో తెలీదు, అర్ధరాత్రులు పడుకోవాలి. కానీ అవే ఇప్పుడు 7 కోట్లు 21 కోట్లు అయిపోయి అంత అడవిలో కన్నాయి. ఇది వీళ్ళు సాధించినటువంటి విజయం. ఆ విధంగానే ఈ నెలలో కూడా కొత్త కొత్త వాళ్ళ భర్తల ఫ్రెండ్స్తో కలిపి జాయింట్ వెంచర్స్గా వీళ్ళు కొనడం, ఇల్లులు కట్టడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఇంకా విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? పరిహారాలు చేసుకునే ముందు వీళ్ళు ఏం చేయాలంటే, మనం ఇదంతా కూడా మనం ఈ యొక్క జనరల్గా మనం చెప్పిన జ్యోతిష్యం అది ఇన్ జనరల్ రాశి ఫలాలు అంటాం. వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి మార్పులు, వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఎప్పుడు భార్య విడాకులు ఇస్తుంది, ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కోర్టుకు వెళ్తారు, లేకపోతే వస్తువులు కొంటారు, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇలా సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి జాతక విశ్లేషణ కోసం వీళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా ఎవరినో ఒకరిని వీళ్ళు సంప్రదించాలి. ముఖ్యంగా మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని క్లబ్ చేసి మనం చెప్తున్నాం కాబట్టి ఇంకా ఎక్యురసీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు మనల్ని కూడా సంప్రదించవచ్చు. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి శుక్రుడు బాగుండలేదు, శుక్ర జపం చేయాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆ తర్వాత ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని కానీ కమలాత్మిక అమ్మవారి యొక్క బీజమంత్రాలతో వీళ్ళు ఉపాసన చేయడము, సాధన చేయడము, హోమాలు చేసుకోవడము, అనుష్ఠానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కేవలం పూజలు పునస్కారాలు కుంకాలు వేసేయడం కాకుండా పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు చేయాలి. అప్పడిగిన ప్రతి ఒక్కడికి కూడా వీలున్నంత వరకు అప్పు ఇవ్వాలి. అలా కనుక చేయకపోతే వీళ్ళకి ఈ యొక్క పూజలు వికసించవన్నమాట. ఎంతసేపు పేదవాళ్ళని చూస్తేనే పూజలు వికసిస్తాయి. మిథున రాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసంలో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.